నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన బులెటిన్ వివరాలకు వెళ్తే వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెట్టిన మోంతా తుఫాన్ క్రమంగా బలహీనపడుతుంది. కాకినాడకు దక్షిణగా అంతర్వేది పాలెం దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటి తుఫానుగా బలహీనపడింది. రాగల 4 గంటల్లో తుఫాన్ మరింత బలపడి వాయుగుండంగా మారినది. ప్రస్తుతం మచిలీపట్నానికి 50 కిలోమీటర్, కాకినాడకు 90 కిలోమీటర్, విశాఖకి 250 కిలోమీటర్ దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. తుఫాన్ ప్రభావంతో ఈ రోజు కూడా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో మోంతా తుపాను బీభత్సం సృష్టించింది. తీర ప్రాంత జిల్లాలో భారీగా ఈదురుగాలతో వర్షాలు కురుస్తున్నాయి. 22 జిల్లాలోని 403 మండలాలపై మోంతా తుపాను ప్రభావం పడింది. ప్రధాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరుగుపడ్డాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు మిరప, కంది, వరి పంటలు నీట మునిగాయి. సుమారు 2000 ఎకరాల్లో వరి పంట నిలవారడంతో రైతాంగం ఆందోళన ఉంది. అటు మోంతా తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకలంగా మారడంతో అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. సుమారు 1200 పునరావాస కేంద్రాల్లో 75,802 మందిని తరలించారు. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో పలు చోట్ల 20 సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కావలిలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సింగరాయకొండలో 18.7 సెంటీమీటర్, దగజర్తిలో 18.2, ఉలవపాడులో 17, కందుకూరులో 16.8 సెంటీమీటర్, ఇక కొడవలూరులో 15.2, కలిగిరిలో 14.4 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అలాగే సంతనూతలపాడులో 14 సెంటీమీటర్, లింగ సముద్రంలో 13.7, ఒంగోలులో 12.7 సెంటీమీటర్, నెల్లూరులో 11, విశాఖలో 10.8, చీరాల్లో 10.2, నరసాపురంలో 10 సెంటీమీటర్, కాకినాడలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖ సాగర తీరానికి గడిచిన 4 రోజులుగా ఏదైతే తుఫాను హెచ్చరికలు అప్డేట్ ఇస్తూ వస్తుందో, అయితే మచిలీపట్నానికి కళింగపట్నానికి మధ్యలో కాకినాడకు దక్షిణ దిశగా అయితే ఏదైతే ఈ తుఫాన్ నరసాపురానికి దగ్గరలో తీరం దాటిందని మనం చెప్పొచ్చు. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఇది తుఫాన్ కాస్త కూడా తీరం దాటినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక తీర ప్రాంతాల్లో చదురుమురు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకి 90 కిలోమీటర్లు, విశాఖకి 200 కిలోమీటర్లు, గోపాలపూర్కి 400 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ అయితే ప్రస్తుతం కేంద్రీకృతం అయినట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. తుఫాన్ ప్రభావంతో ఈ రోజు గాలులు కూడా
కొనసాగే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో రోజులు అంటే గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో అయితే గాలి వీచే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో అలాగే విశాఖ, అల్లూరు జిల్లాలతో పాటు కూడా అనకాపల్లి, ఏలూరు, కృష్ణా జిల్లాలు, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న 3 రోజుల పాటు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే ప్రధానంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇక తీర ప్రాంతాల్లో ఏవైతే ఇక్కడ తిరుపతి నుంచి చూసుకొని శ్రీకాకుళం వరకు కూడా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈదుగారులు కూడా బీభత్సమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొంత జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. అలాగే 22 జిల్లాల్లో సుమారుగా 403 మండలాలపై అయితే మోదా తుఫాన్ ప్రభావం అయితే చూపించింది. సుమారుగా 1204 పునరావాస కేంద్రాల్లో 75,802 మందిని అయితే ఇప్పటి వరకు తరలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మోదా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక పంట నష్టానికి సంబంధించి అంచనా అయితే ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ జిల్లాల్లో ఎంత పంట నష్టం వాటిల్లది, దాని తాలూకా నష్టాన్ని అంచనా వేసి రైతులందరికీ కూడా దానికి నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా చేపడుతుంది. ఇప్పటికే చాలా చోట్ల విద్యుత్ స్తంభాలతో పాటు కూడా భారీ వృక్షాలు, ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే అనకాపల్లి ప్రధానమైన జిల్లా హెడ్ క్వార్టర్ లో జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేల ఒరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. తుఫాన్ తీరం దాటే సమయానికి అడ్రోడ్డు అలాగే గోగులపాడు సమీపంలో కూడా జాతీయ రహదారిపై భారీ వృక్షాలు అయితే విరిగిపడినటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏవైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా తుఫాన్ తీరం దాటే సమయానికి కొంత బీభత్సాన్ని అయితే సృష్టించింది. అయితే అనుకున్నటువంటి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా ఆ స్థాయి ప్రభావం కొంత ఈ జిల్లాల మీద అయితే ఉందని ముఖ్యంగా చెప్పాలి. అయితే చూసుకుంటే ఏవైతే మోస్తరు తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైందో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక సుమారుగా 20 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం అయితే చాలా చోట్ల నమోదైందని చెప్పాలి. కావల్లో అత్యధికంగా 22 సెంటీమీటర్లు, అలాగే దంగొర్తిలో 18.2, ఉలవపాడులో 17, కందుకూరులో 16.8 సెంటీమీటర్లు, అలాగే పొడవలూరులో 15.2, అలాగే కలిగిరిలో 14.4 సెంటీమీటర్లు అయితే వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే నెల్లూరులో 11, విశాఖలో 10.8, చీరాల్లో 10.2, నరసాపురంలో 10, కాకినాడలో 6.4 మీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రానున్న మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు తీర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరొక కొద్ది రోజుల పాటు కూడా అంటే ఈ 2 రోజుల పాటు కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అంటే ఈ తీరం దాటినటువంటి సమయాన్న తీరం దాటిన తర్వాత కూడా మరికొద్ది ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే కాలేజీలు, స్కూల్స్ కూడా జిల్లా యంత్రాంగం సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరొక 24 గంటల పాటు కూడా ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగిలిన వారు ఎవరు కూడా రోడ్లపైకి కానీ లేదా తిరగడానికి బయటికి రావద్దని అయితే అధికారులు సూచించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ కన్నబాబు.